ఇక తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జోరుగా అవుతున్నాయి. ఇక పరీక్షలు రాయనికే కొంతమంది పోరగాన్లు ఆపసోపాలు పడుతుంటారు అన్ని సక్కగా ఉన్నా కానీ ఈ నిర్మల్ జిల్లాలో ఈ తమ్ముని చూడుర్రి 10వ తరగతి పరీక్ష రాయనికే ఎట్లా వచ్చిండో. ఇయాలడికెళ్ళి 10వ తరగతి పరీక్షలు షురూ అయినాయి కదా. ఇక పోరగాళ్లకు చదువులా గిది తొలి మెట్ట అన్నట్టు. ఇంట్లో అమ్మాయిల కాడికెళ్ళి చదువు చెప్పిన గురువుల దాకా మా పిల్లగాడు ఎట్లా రాస్తాడో పరీక్షలు అని ఒకటే టెన్షన్ పడతారు. ఇక పోరగాళ్లే కాకుండా పెళ్ళైనోళ్ళు 35-40 ఏళ్ళోళ్ళు కూడా వస్తారు పరీక్షలు రాయనికి. మరి ఇప్పట్లో ఏ కొలువు చేయాలన్నా 10 పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలన్నాయే. ఇక ఇప్పుడు మీ కళ్ళు తలుక్కుమనే ఒక వీడియో చూపిస్తా చూడుర్రి. చిన్నగా ఉండే ఇప్పుడు పెద్ద जाके वो लास्ट में बेंच पे बैठता कैसे बैठता नीचे बैठो कैसे बैठता ऐसे बैठते हाँ ऐसे ही बैठता तो हाँ लास्ट में जा हाँ ताल नहीं इसी लगे वो निकालो ना वो डोर निकालो निकलता हूँ చూసిర్రా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రం కాడ 10వ తరగతి పరీక్ష రాయనికే వచ్చిండు గీ వికలాంగుడు. 2 కాళ్ళు ఇంకా నడుము లేవకున్నా కూడా తోపుడు బండి మీద వచ్చి మనోధైర్యం తోటి పరీక్ష రాస్తున్న గీ తమ్ముణ్ణి మస్తు తారీఫ్ చేయాలనుల్లా. కాళ్ళు చేతులు అన్ని సక్కగున్న పొలగాళ్ళు పరీక్షలు రాయనికే వెనకకు పోతున్న గీ సమయంలో తమ్మునికి కాళ్ళు లేకున్నా కూడా పట్టుదలతోని పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతా అని చెప్తున్నాడు. తమ్ముడు నువ్వు తోపు పో, నీ నమ్మకానికి నీ మనోధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ పో.